పలుకుతాం. మనం అందరూ బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. 130వ కీర్తన. 130వ కీర్తన. జాన్పల్ పాస్టమ్మ గారు ఉన్నారు మన మధ్యలో, వారు ఉన్నారు కాబట్టి వారు చదువుతారు. 130 కీర్తన, 130వ కీర్తన. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 130. యెహోవా అగాధ స్థలములో నుండి అందరూ పలకాలి. నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా అర్థధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఈ పరిశుద్ధ వాక్యమును ప్రభు మనందరి వెనుకడిలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. అందరూ ఆమేన్ గట్టిగా చెప్పండి. ఆమేన్. కూర్చొందాము. మొట్టమొదటిగా మరి తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు. మరి సంఘ పెద్ద గారు లేకపోయినా సంఘ పెద్ద గారికి, సంఘ పెద్ద గారు అక్క గారికి, అలాగే ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ అక్కకి, అలాగే కూడి వచ్చిన పెద్దలు వెనకల మరి నాగేశ్వరరావు గారు ఉన్నారు, పెద్ద ఆదినారాయణ గారు ఉన్నారు, చిన్న ఆదినారాయణ గారు లేరు, వారికి కూడా నా వందనాలు. మరి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట స్త్రీలకు, పురుషులకు, వృద్ధులకి, బాలురికి, యవనస్తులకు అందరికీ కూడా పేరు పేరున నా నిండు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు 2026 సంవత్సరంలో సమృద్ధిగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. వాక్యాన్ని విందాము కొద్ది నిమిషాలు. దేవుని వాక్యాన్ని వింటే మనకెంతో ఆశీర్వాదం, దేవుని వాక్యాన్ని వింటే మనకెంతో మేలని దేవుని వాక్యములో నుంచి మనం తేటగా తెలుసుకోవచ్చు. ఈరోజు చాలా వాక్య సందేశాలు నేను ప్రిపేర్ అయి ఉన్నాను. ఒకటి, దేవుడు చూడనివి. అదేంటండి సార్, దేవుడు చూస్తాడంటారు కదా, దేవుడు చూడనివి ఏంటి అని చెప్పి అంటారా? ఉన్నాయి, దేవుడు చూడనివి ఉన్నాయి ప్రియులరా. దేవుడు చూడనివి, దేవుడు చూసేవేమిటో చెప్పాలని ఆశ కలిగి ఉండాను. పరిశుద్ధాత్మ దేవుడు దేవునితో కూడా నడుచుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేనితో కూడా నడవాలి? దేవునితో కూడా నడుచుట అనే విషయాన్ని కూడా నేను చాలా వాక్యాలన్నిటినీ ప్రిపేర్ అయి ఉన్నాను ప్రియులరా, రాసుకొని ఉన్నాను అన్నమాట. నా డైరీలో నేను చక్కగా రాసుకుంటున్నాను. ఈ సంవత్సరం ఎన్ని మెసేజ్లు నేను చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా ఆ మెసేజ్లన్నీ రాస్తున్నాను నేను. మరి మీరు రాసుకుంటున్నారో లేదో కానీ నాకు తెలియదు, కానీ మరి నేనైతే చక్కగా మరి ఆ డైరీలో రాసుకుంటున్నాను. నేను ఏ వాక్యం చెప్తున్నాను, ఏ మెసేజ్ చెప్తున్నాను అని. మీకు ఒక ప్రశ్న అడుగుతాను. ఈరోజు గడిచిన వారం ఏ వాక్యం నేర్చుకున్నాం మనం?
అయ్యా క్రీస్తు సంబంధులుగా, దేవుని సంబంధులుగా ఏంటి, దేవుని బిడ్డలుగా మనం మారాలి అంటే అని చెప్పాను. అదేనా? అదే వేరేదేమన్నా? అదేనా? రాసుకున్నారా? మీ నోట్సుల్లో రాసుకున్నారా? అలాగైనా రాసుకోండి. హృదయంలో రాసుకోకపోయినా నోట్స్లో. నేను రోజు ప్రార్థన చేసుకునే ప్రార్థనలో ఒకటి నేను మీకు తెలియచేస్తాను. చూడండి, ప్రభువా ఈ వాక్యాలన్నీ నా హృదయంలో కంఠస్థం ఉండాలి. ఆమేన్. ఏముండాలా? కంఠస్థం ఉండాలా నాకు. ఎందుకంటే నేనే బోధించే వ్యక్తిని కాబట్టి, నేనే వాక్యాన్ని చెప్పే వ్యక్తిని కాబట్టి వాక్యాలన్నీ కూడా నా హృదయంలో కంఠస్థం ఉండాలి అని ప్రార్థన చేసుకుంటున్నాను. రోజు చేసుకుంటాను, ఇప్పుడనే కాదు ఎప్పుడు చేసుకుంటాను. కాకపోతే మీకు కూడా అర్థం అవ్వాలని, ఓహో పాస్టర్ గారు కూడా రోజు వాక్యం కంఠస్థం చేస్తున్నారా అని తెలుసుకోవాలని చెప్పి మీకు నేను తెలియచేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇకపోతే పాటలు కూడా నేను కంఠస్థం చేయాలి. ఏం చేయాలా? పాటలు కూడా నేను కంఠస్థం చేయాలి. ఎన్ని పాటలు కంఠస్థం చేసి ఉంటారు మీరు? ఇన్ని సంవత్సరాలు మనం దాటిపోయాం కదా, 2026 సంవత్సరంలో వచ్చాము. కనీసం 6 పాటలైనా మీరు కంఠస్థం చేశారా? చెప్పండి. ఫోన్ నెంబర్లు కంఠస్థం చేశారా? ఫోన్ నెంబర్లు. ప్రైజ్ అలా కెస్క పేరును హల్లెలూయా, హల్లెలూయా. కనుక చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి, కంఠస్థం చేయాలా. ప్రార్థన కంఠస్థం చేయడం కాదు, అది మనం ఎలా మాట్లాడితే అలా ప్రార్థన చేయవచ్చు. మనం ఏమైనా దేవుణ్ణి ఏమైతే మాట్లాడబోతున్నామో, మనం ఫ్రెండ్స్తో ఎలాగైతే మాట్లాడతామో అలాగే మనం మాట్లాడేదే ప్రార్థన. అది కంఠస్థం కాదు. ఒక వ్యక్తి, కొంతమంది పరలోకపు ప్రార్థన మాత్రమే మనం కంఠస్థం చేయాలి. అది శిష్యులకు యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన. అది మనకందరికీ రావాలా. పరలోకపు ప్రార్థన అందరికీ రావాలి. అది రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకేం పోయింది బాబు? సేవకులు కూడా అది రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10 ఆజ్ఞలు కూడా కంఠస్థం చేయాలా. పోనీ మీరైతే విశ్వాసులు, పాస్టర్స్ కూడా అది రాదు చాలా మందికి. అక్కడికి వెళ్ళి అడిగితే రాదు, వారు చెయ్యరు, పరలోక ప్రార్థన చెయ్యరు, అసలు బ్లెస్సింగ్సే ఇవ్వరన్నమాట. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, గుడికి ఎందుకు వెళ్తారు? ఆశీర్వాదాల కోసమే వెళ్తారు కదా, అవునా కాదా? నేను ఏం చేయాలి? మీరు శాపవచనాలు పలకవద్దని బైబిల్లో ఉంది. మీరు ఒకరిని దీవించాలి, ఒకరిని ఆశీర్వాదపు వచనాలే మనం పలకాలట గాని శాపవచనాలు మనం పలకకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు సంతోషంగా హల్లెలూయా చెప్పండి. సంతోషంగా ఉన్నవారు మాత్రమే. దుఃఖంతో ఉన్నవారు హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా, దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా మనం అట ఎట్లా కలిగి ఉండాలి? దేవుని యందు భయము, భక్తి. అందరు చెప్పండి పక్కన్న వారితో, దేవుని యందు భయము, భక్తి. ఇవి చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఉందా మరి? దేవుని భయం ఉందా? రాము ఉందా? బాబు నాన్న బాబురా ఉందా? దేవుని భయం ఉందా? దేవుడు చూస్తాడా మనల్ని? చూస్తాడా? ఆయన దేవుడు అందరినీ చూస్తాడు. ఆయన మంచివారిని, చెడ్డవారిని చూస్తాడు. ఫస్ట్ చెడ్డవారినే రాయబడి ఉంటుంది. అందరినీ చూస్తాడు ప్రియులారా దేవుడు. క్రైస్తవుల్ని చూస్తాడు, హిందువుల్ని చూస్తాడు, ముస్లింస్ని చూస్తాడు, అందరినీ కూడా దేవుడు చూస్తాడు. ఆయన చూపు ఉండబట్టియే. ఒకసారి యోబు గ్రంథం, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 34 and 14, 15. ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్ద తిరిగి తీసుకొని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు అని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మీకు అర్థం అవ్వాలి. ఒకవేళ తన మనసు తన మీదే పెట్టుకుంటే గనుక ఈరోజు మనము రాత్రి పడుకున్నప్పుడు, లేదా మనం ఎక్కడైనా అరణ్యం నుండి వెళుతూ ఉన్నప్పుడు, లేదా ఎక్కడైనా చీకటిలో వెళుతూ ఉన్నప్పుడు ఏదైనా మనల్ని ఏం చేసి ఉండేదండి? తినేసి ఉండేది. మనం తన మనసు తన మీద వేసుకోలేదట, మన మీద వేసుకొని ఉన్నాడట. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి ఒకసారి.
తన మనసట మన మీద ఉంచాడట. అయ్యో నా కుమార్తె దివ్య ఏమైపోతుంది, కవిత ఏమైపోతుంది, గణేష్ ఏమైపోతాడు, తన మీద వేసుకోలేదట. తన మనసు మన మీద వేసుకున్నాడంటే మనలను ఆయన చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచుదాం. హల్లెలూయా. దీని అర్థం ఏమిటి? మన మీద ఆయన మనసు పెట్టాడంటే మనల్ని చూస్తున్నాడు. మన మీద ఆయన మనసు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారేమో ప్రియులారా, మన మీదట ఆయన మనసు మన మీద పెట్టాడట. తన మనసు తన మీదే వేసుకోలేదట, తన మీద పెట్టుకోలేదట. అలా పెట్టుకుంటే మనము రాత్రిలాగా ఆంగలించి పడుకునేవారు చాలా మంది ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి, ముక్కు కణాలు ఉన్నాయి ప్రియులారా, నోరు ఉంది, చెవులు ఉన్నాయి, ఏదో ఒకటి మన లోపల ఎంటర్ అయిపోయేది. కానీ దేవుడు మన మీద ఆయన మనసు పెట్టాడు కాబట్టి నిన్ను భద్రంగా బ్రతికి లేసేస్తున్నావు. నువ్వు పోజులు కొట్టక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనసు మన మీద ఉందటండి. ఆయన మనసు మన మీద ఉంది. చెప్పండి అందరూ, ఆయన మనసు. ఆయన మనసు అంటే మీ ఆయన మనసు కాదు, యేసు మనసు నా మీద ఉన్నది. ఇలా పెట్టండి, ఇలా పెడతారు మన ఇలా కోతిలాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనస్సు మన మీద ఉంది కాబట్టి ఈరోజు మనం బ్రతుకుచున్నాం. ఈరోజు మరలా మనం బ్రతికి ఏవేవో పనులు చేసుకుంటున్నాం ప్రియులారా. ఎక్కడో అడవికెళ్ళి కర్రలు తెచ్చుకుంటున్నాం, గడ్డకెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నాం, కొలాయిలకెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నాం, మన పని చేసుకుంటున్నాం. కారణం ఏమిటి అనంటే, మేస్త్రి పనులు చేసుకునేవారు మేస్త్రి పనులు, ఏవో వారు వ్యవసాయం చేసుకునేవారు చేసుకుంటారు గల కారణం ఏమిటంటే ఆయన మనసు, యేసుక్రీస్తు మనసు మన మీద ఉన్నది. ఆమేన్. యేసు మనసు ఎవరి మీద ఉన్నది? తన మీద లేదట అండి, తన మీద వేసుకోలేదట. ఉదాహరణకు మీ కొడుకులు ఉన్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు అనుకుందాం. నీ కొడుకు బుడి నడకలేస్తున్నాడు అనుకుందాం. రోడ్డు పక్కనే మీ ఇల్లు ఉంది అనుకుందాం. మీ మనసు ఎవరి మీద ఉంటుంది? మీ పిల్లల మీద ఉంటుందా లేదా? ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళిపోతారు, వెహికల్స్ వస్తాయి, వాహనాలు వస్తాయి. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది. ఈరోజు ఉందా? నేను ఉట్టిగా మాట్లాడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తమా ఫ్రీగా. హల్లెలూయా. ఫ్రీగా ఉండండి. మీరు జిడ్డుగా ఉండవద్దు. మీరు ఫ్రీగా ఉండాలా, ఫ్రీగా మాట్లాడుకోవాలా. దేవుడిచ్చింది ఆయుష్ అని, దేవుడిచ్చాడని చెప్పి, బలం అని చెప్పి దేవుని ఘనపరచండి. అప్పుడే మీకు దేవుడు ఆయుష్కాలాన్ని ఇస్తాడు. మన మీద ఆయన మనసు నిత్యముండునుగాక. మీ పిల్లల మీద నిత్యము ఆయన మనసు ఉండునుగాక. అంటే ఆయన మనసు మన మీద ఉన్నదట. యేసుక్రీస్తు మనసు, దేవుని మనసు అట మన మీద ఉన్నది. మన మీద దేవుని మనసు లేకపోతే ప్రియులారా, గుజక మనం ఏమైపోదుమో, రోగాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు మనం చనిపోయి ఉండేవాళ్ళం ప్రియులారా. అందుకే ఆయన మనసు మన మీద ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే రాత్రి పగలు తిరుగుతాం, భయము లేక తిరుగుతాం, ఎక్కడెక్కడ కొండకు ఒక్కర్లే వెళ్ళిపోతాం. అవునా కాదా? ఎందుకు? ఆయన మనసు మన మీద ఉంది గనుక. తెలుసా మీకు ఎప్పుడైనా దేవుని మనసు మన మీద ఉందని తెలుసా? ఈరోజు దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధికి ప్రభు మందిరానికి వస్తే ప్రియులారా, మనము ఏవైనా మంచేదో చెడేదో నేర్చుకోవచ్చు. వాక్యము లేకపోతే మనం ఏమైపోతాం తెలుసా? పాడైపోతాము. 37వ కీర్తనలో ద బుక్ ఆఫ్ సమ్స్ చాప్టర్ 37 and verses 23 చదవండి. 23వ వచనం చదవండి. 37 23వ వచనం చదవండి. ఒక్కని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి. హల్లెలూయా. నీ ప్రవర్తన చూసి ప్రియులారా, నువ్వు ఎలా ఉంటున్నావో పరిశీలించుకోవాలి మీరు. నా భక్తి ఎలాగుందో, నా ప్రార్థన జీవితం ఎలాగుందో, నా ప్రేమ ఎలా ఉందో, దేవుని సన్నిధికి నేను భయభక్తి కలిగి ఉంటున్నానా లేదా అని ప్రతిరోజు మనం ఏం చేయాలి తెలుసా? పరిశీలించుకోవాలి. డాక్టర్స్ లేకపోతే శాస్త్రవేత్తలు పరిశోధిస్తూనే ఉంటారు. మట్టిని పరిశోధిస్తారు తర్వాత గాలిని పరిశోధిస్తారు, లేకపోతే ఒకరి ప్రాణాన్ని, రక్తాన్ని పరిశీలిస్తూ ఉంటారు. మనం కూడా పరిశీలించుకోవాలి.
నేను చదువుతున్నానా లేదా వాక్యాన్ని, నేను ఇదిగో దేవుని సన్నిధిలో నేను నిలకడగా ఉంటున్నానా లేదా అని. చాలా మంది రెండు పడవల మీద కాలు వేసుకొని, లోకం వైపు ఒక పడవ, దేవుని మీద ఒక కడవ వేసుకొని కాళ్ళు పెట్టుకొని ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎంత నెగలెట్టండి. చలికాలం యెహోవా పుట్టించు చలికి ఎవడు నిలవగలడని. ఆయనే గనుక చలి పుట్టిస్తే అందరము బిగబట్టి చనిపోతాం. ఆయన మనసు మన మీద ఉందట. ఆమేన్. అందుకే ఇంత చక్కగా రాత్రి పగలు ఏవేవో చేసుకొని రకరకాలు మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం ప్రియులారా. కనుక వాక్యమే లేకపోతే మనం స్థిరపరచబడలేము. ఒకని నడత యెహోవాయే స్థిరపరచును. యెహోవాయే స్థిరపరుస్తాడు మనల్ని. వాక్యం వినకపోతే నువ్వు స్థిరంగా ఉండలేవు. వాక్యం వినకపోతే నువ్వు పరిశుద్ధంగా బ్రతకలేవు. వాక్యం వినకపోతే ప్రియులారా నువ్వు ఎలా బ్రతకాలో, నీ జీవితం గుడ్డి జీవితం, బ్లైండ్ లైఫ్, గుడ్డి జీవితం అన్నమాట. వాక్యం వినకుండా నేను కూడా బ్రతుకుతున్నానంటే లోకములో ఉన్న బ్రతుకుతున్నారు. చాలా మంది నీతిగా బ్రతుకుతున్నారు. అది దేవుని దృష్టికి ఎలాంటిదట? మురికి గుడ్డతో సమానం అని యేషయా గ్రంథంలో రాశాడు. మురికి గుడ్డతో సమానమట. అమ్మ, నేను కూడా బ్రతుకుతున్నాను. దేవుడు నమ్మకపోయినా పర్వాలేదు. ఏ సుట్ట తాగట్లేదు, ఏ సార తాగట్లేదు, ఏ పాపం నేను చేయట్లేదు, నేను నీతిగా బ్రతుకుతున్నానంటే ఆ నీతి దేవుని దృష్టికి ఎట్లాంటిదట తెలుసా? మురికి గుడ్డతో సమానమని యేషయా గ్రంథంలో భక్తుడు రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనసు మన మీద ఉంది. ఆమేన్. దేవుని మనసు ఎక్కడ ఉందిరా చెప్పండి? మన మీద ఉంది. అందుకే ప్రభువా నువ్వు చూస్తున్నావయ్యా, చూస్తున్నాడు ఆయన. నేను వాక్యం చెప్తే ఈరోజు ఒక మాట మీకు తెలియచేస్తున్నాను ప్రియులారా. వాక్యము ఉండండి చెప్తున్నాను. మనం చెట్టు ఏదైనా నరకేసాం అనుకోండి, లేదైనా ఏవైనా తుప్పలు నరకేసాం అనుకోండి, లేదైనా ఏదైనా దుంప తవ్వేమనుకోండి. ఉదాహరణకు ఇప్పుడు ఈ సమయంలో ఏం తవ్వుతున్నారు తెలుసా? పసుపు తవ్వుతున్నారు కదా. ఆ పసుపు మొక్క ఒకటి ఉండిపోయింది అనుకోండి, మళ్ళా మొక్క వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది. అలాగే అట మనలో కూడా పాపం అనే మొక్క, ఏమండి ఈ లోకములో అబద్ధాలనే మొక్కలు, ఇవన్నీ కూడా మరలా మొలుస్తూ ఉంటాయట. వాక్యము చెబుతూ ఉన్నప్పుడు అవన్నీ మరలా నరకబడాలట. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా మంది వాక్యము నా గురించి అంటారు, నా కోసమే అంటారు ప్రియులారా. ప్రార్థన లేకపోతే మనం దేని వల్ల మనం శుద్ధి చేయబడతామట అంటే ఒకటి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేని వలన మనము శుద్ధి చేయబడతామంటే, మన హృదయము దేని వలన శుద్ధి చేయబడుతుందనంటే, నేను చెప్తున్నాను ఈరోజు, ఒకటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఒకటేంటి? ప్రార్థన. రెండవది వాక్యము. మూడవది యేసు రక్తం. ఈ మూడిటి వలన మన హృదయం శుద్ధి చేయబడుతుందట. వాక్యము వినాలా. ఒకవేళ అబద్ధాలు మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి, ఒకవేళ పాపం అనే మొక్కలు వస్తూ ఉంటాయి, ఒకవేళ డబల్ మీనింగ్ అనే మొక్కలు వస్తూ ఉంటాయి, వ్యభిచారం అనేటువంటి మొక్కలు వస్తుంటాయి ప్రియులారా. అవన్నీ వాక్యముతో ప్రతి వారం మనం ఏం చేసుకోవాలంటే అవన్నీ నరుక్కోవాలి. నరకకపోతే పెద్ద వృక్షం అయిపోతాయి అవి. అందుకే ప్రతి వారం వాక్యం వినాలా, ప్రతిసారి మనం వాక్యం వినాలా, ప్రార్థన చేసుకోవాలా అని చెప్తారు సేవకులు. ఊరకే చెప్పరండి. ఆదివారం రోజు దయచేసి మీరు ఎక్కడ ఏ ప్రయాణాలు పెట్టుకోకండి. ఆదివారం మనం ప్రభు మందిరంలో ఉండాలి. ఇది ప్రభు దినం. ఇది ఏ దినము? ప్రభు దినం. కానీ ఈ రోజే చాలా మంది ప్రయాణాలు పెట్టుకుంటారు. అందుకే చాలా ప్రమాదాలు. ఆయన మనసు మన మీద ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తిరిగేసి ఓహో నేను సాధించేస్తున్నాను అనుకుంటున్నాం మనం. కానీ ఏమీ లేదు, మన దగ్గర ఏమీ లేదు. చూసుకోండి, మన దగ్గర ఏమీ లేదు. దేవుడు గనుక ఇలా వదిలేసాడంటే అయిపోయింది సీన్, ఇంకంతే. అందుకే మీ ధనం ఎక్కడ ఉండును మీ హృదయం అక్కడ ఉండునని మత్తయి సువార్తలో రాస్తాడు. మన హృదయం అట ధనం ఎక్కడుంటే అక్కడే ఉంటుందట. ఎక్కడ ఉంది మీ మనసు అంటే ప్రియులారా నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. దేవుని మనసు మాత్రం మన మీద ఉంది, మన మనసు మాత్రం లోకం మీద ఉంది. దాంట్లో ఏ సందేహం ఏమీ లేదు. మన మనసు ఎక్కడ ఉంది? ఎప్పుడైనా బైబిల్ తీసి చదువుదామని ఆలోచన వచ్చిందా? ఎప్పుడైనా కొద్ది నిమిషాలు కూర్చొని వాక్యాన్ని చదువుదాం, లేదా ప్రార్థన చేసుకుందాం, లేదా ఒక పాట నేర్చుకుందాం అనే మనసు ఉందా మీ దగ్గర? లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుంది అని అంటే అక్కడ ఒక అద్భుతమైన మాట రాస్తాడు ప్రియులారా. ఇక్కడ యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ సెవియొగ్గిన ఆర్తదని వినుము. మూడో మాట చదువుతున్నాను. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినెడలా ప్రభువా ఎవడు నిలువగలడు?
మనం చేసిన దోషాలన్నీ గనుక దేవుడు చూస్తే ఎవ్వరు మనం నీతిమంతులం కాదు. దేవుడే గనుక ఒకవేళ నిన్ను నన్ను మన అందరిని నిలబెట్టి భూతద్దములో పెట్టి చూసినట్లుగా ప్రియులారా, మనలను డాక్టర్స్ అందరూ కూడా ఏమండి ఏటంటారు, ఆ స్కానింగ్ చేసే దగ్గర అన్నిటి దగ్గర పెట్టి ఒకవేళ గనుక మన స్కానింగ్ తీసేటట్లు చూస్తే గనుక మనం ఎవరు కూడా నిలవలేము. ఎవరు నీతిమంతులు లేరు. నేను నీతిమంతులు అన్నవారు చేయొద్దండి. నేనే తప్పు చేయట్లేదు, నేను ఎక్కడ తప్పిపోవట్లేదు అన్నవారు చేయొద్దండి. అందుకే ప్రభు మాట అంటాడు కదా, ఏమండి, ఎవరు నీతిమంతుడు ఒక్కడునూ లేడు. దేవుడు ఆయన అనుగ్రహించే మహిమను ఎవరు పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడట, ఒక్కడైనను నీతిమంతుడు లేడు. ఈరోజు చాలా మంది రకరకాల తప్పులు చేస్తూ లేదా పొరపాట్లు చేస్తూ తప్పిదాలు చేస్తూ ఉంటున్నారు. దేవుడే గనక ఒకవేళ యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినడలా ప్రభువా ఎవడు నిలవగలడు? ఎవడు నిలవగలడు? మన దోషాలను గనక ప్రభువు కనిపెట్టి చూస్తే, ఇలా నిలబెట్టి మనల్ని చూస్తాడు. ఎప్పుడు చూస్తాడంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు చూస్తాడు. అప్పుడు నీ జాతకాలు తెలిసిపోతుంది. పాపము చేసేవారిని నరకమునికి పంపిస్తాడు. పరిశుద్ధంగా బ్రతికి ప్రభు కోసం బ్రతికిన వాళ్ళందరినీ కూడా పరలోకంలో ప్రభు పంపిస్తాడు. ఈ లోకంలో మనం పోజులు కొడుతుంటాం ప్రియులారా, తిరుగుబాటు చేస్తూ ఉంటాం ప్రియులారా. తిరుగుబాటు అంటే ఏదో తిరుగుబాటు వెళ్ళి కర్ర పట్టుకొని కొట్టేన అవసరం లేదు. తిరుగుబాటు అంటే దేవుని సన్నిధికి రాకపోవడమే, ప్రభు మాట వినకపోవడమే, దేవునికి దగ్గరగా ఉండకపోవడమే, పరిశుద్ధంగా బ్రతకకపోవడమే. అదే తిరుగుబాటు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని గాని అయినను తిరుగుబడి ఉన్నారు అంటాడు యెషయా గ్రంథంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలను పెంచి గొప్పవారిని చేశాడు కానీ ఈరోజు ఏం చేస్తాడు తెలుసా? మనమందరం కూడా చాలా విషయాల్లో, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయములో రాస్తాడు ప్రియులారా, బోధకులమైన మనము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము. దేవునికి స్తోత్రం. చూడండి అక్కడ, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు, చూడండి, బోధకులు కాకుడి. 2వ వచనంలో రాస్తాడు, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము, తొట్టిల్లుచున్నామని పుట్టినోట్లో 2 అని రాస్తాడు అక్కడ. తొట్టిల్లిపోచున్నాం, భక్తిలో తప్పిపోచున్నాం ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక చక్కగా రాసుకొని చదివిన వాళ్ళు ఉన్నారు కదండి, చక్కగా చదువుతారేమో అని అనుకుంటే ఒకరు ముఖాలు ఒకరు చూసుకొని ఉంటారు. నాకు కొంచెం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు కదా అని. ఎందుకురో చదివిస్తున్నారు మీ అమ్మ నాన్న వాళ్ళు, మీ తల్లిదండ్రులు? చెప్పండి. వేల రూపాయలు తగలబెట్టుకుని ఉద్యోగాలు రాకపోతే నీవు మరి సరిగ్గా దేవుని దగ్గర ఉండకపోతే ఉద్యోగం అంత సీన్ కాదు. నువ్వు కష్టపడి చదువుకోవాలి, దేవుని సన్నిధిలో నమ్మకం కలిగి ఉండాలి. అలా అప్పుడే దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు. లేకపోతే ఎంతమంది కాంపిటీషన్ చదువుతుంటారు పోటీ పరీక్షల్లో. భక్తిలో తప్పిపోతున్నాం ప్రియులారా, పరిశుద్ధతలో తప్పిపోతున్నాం ప్రియులారా, ప్రార్థన జీవితం, విశ్వాస జీవితంలో తప్పిపోతున్నామండి. ఈరోజు దేవుని వాక్యాన్ని వినే విషయంలో తప్పిపోతున్నాం ప్రియులారా. దూషించి మాట్లాడడమే గాని ఒక్కరి దగ్గర కనికారము లేదు, ఒక్కరి దగ్గర ఏమండి కనికారము లేదు. యోసేపును తన అన్నదమ్ములు ఏం చేశారు తెలుసా? ఇన్ని చంపేసాము, ఇన్ని చంపేయాలనుకున్నప్పుడట ఒకడు అనుకున్నాడట, రూబేన్ అనేటువంటి వ్యక్తి అన్నట్టు, ఒరే చంపేసి ఎందుకురా పాపం కట్టుకోవాలి, మనం ఏదైనా చేద్దాము ఇది కాదని చెప్పి ఆయన చెప్పడంతో ఆయన్ని బట్టలంతా ఊడదీసి ప్రియులారా ఆయన ఒక గోతిలో తోసేసారు, ఒక గుంటలో తోసేసారు. ఆయన ఆ కనికారం కూడా లేదు. నీ పొరుగు వాడిని తిడుతున్నప్పుడు కొడుతున్నప్పుడు ప్రియులారా, ఏది నీ ప్రేమ, నీ జాలి, నీ కనికారం? నీకు కూడా శరీరం ఉంది, నీకు కొడితే ప్రేమ లేదండి. ఎటుపోతుంది ఈ లోకము, లేదా ఈ మానవ జీవితము, మన బ్రతుకు ఎటుపోతుంది? ఈ జీవితాన్ని ఒకసారి మీరు ఆలోచన చేస్తే కనుక మీకు తెలుస్తుంది. ఏవేవో వెతుకుతుంటారు, అక్కడికి వెళ్ళిపోతుంటారండి, అలాగా నడుచుకుంటూ పోతుంటారు అనమాట. దేవుని వెతికేవారు చాలా తక్కువ మంది. అనేక విషయాల్లో తప్పిపోతున్నాం, అనగా తొట్టిల్లిపోతున్నాం ప్రియులారా. భక్తిలో తొట్టిల్లిపోతున్నాం, విశ్వాసంలో, నమ్మకత్వంలో తొట్టిల్లిపోతున్నాం. ఎవడు నమ్మకంగా ఉన్నాడు చెప్పండి? పలానా వ్యక్తి నాకు నమ్మకంగా ఉన్నాడని నేను చెప్పగలగాలి. నేను దేవుని దగ్గర ఏం చేయాలి? సర్టిఫికేట్ చేయాలి. సార్ ఈయన నమ్మకమైన వాడు, ఈయన నమ్మకమైన వ్యక్తి, ఈయన నమ్మకంగా దేవుని సన్నిధిలో వస్తాడు, పరిచర్య చేస్తారు. నమ్మకస్తులు ఎవరున్నారు చెప్పండి? బలా మంచి నమ్మకమైన వాడా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా అక్క ఎంత చక్కగా హ్యాపీగా కుర్చీలో కూర్చొని నిద్రపోతుంది.
ఇవన్నీ చెప్తే మనం తిట్టినట్టు అనిపిస్తుంది. మరి లేపి లేపి చెప్పాలా? మా మాస్టర్ గారు ఉండేవారు, ఫీటీ మాస్టర్ గారు. యేసునామములో ఆయన కూడా ఈ సందేశాన్ని వినుగాక. ప్రైజ్ ది లార్డ్. ఫీటీ మాస్టర్ గారు ఉండేవారు. మొదటిగా నాకే వచ్చి లేపేవారు. విజిలేస్తే ఆయన కంటే ముందు లేచి ఉండేవాడిని నేను. పీటీ మాస్టర్ కంటే ముందు లేచి ఉండేవాడిని నేను. బెలికొట్రా అనేవాడు నాకు, స్తోత్రం అని. ఇంత కక్కుర్తి నిద్రపోవడం అంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో సిగ్గండి. మీలో అనేకులు బోధకులు కాకుడి. చాలా మంది నేనే బోధించేస్తాను అనుకుంటుంటారు. చాలా మంది విశ్వాసులు కూడా చాలా మంది నేనే కూడా బోధిస్తాను అనుకుంటుంటారు. కానీ ఒక్కటి కరెక్ట్గా బోధించలేరు. వాక్యం అంటే ఆసమాసే కాదు. వాక్యం అంటే ఇష్టానుసారంగా చెప్పడం కాదు. మేము ఎన్నోసార్లు చదివిందే మీకు చెప్పాలి. మేము చదివిందే పదే చదివి మేము చెప్పాలి. ఒక ఆదివారం చదివేసి వాక్యం చెప్పం. మేము రోజు చదువుతానే ఉంటాను. నేనైతే ఖాళీ దొరికితే చాలు. హల్లెలూయా. బహుశా ఫిబ్రవరి నెల బైబిల్ కంప్లీట్ అయిపోవచ్చు. ఇన్ని సంవత్సరాలు చదివింది కాదు, ఈ 2026 సంవత్సరం. దేవునికి స్తోత్రం కలుగును. ఈ 2026 సంవత్సరం, ఈ 2026 సంవత్సరం చదువుతున్నాను నేను. ఎప్పుడెప్పుడు చదివింది కాదు, ఎప్పుడెప్పుడు చదివింది బోల్డ్ చదివాను నేను. చెప్పను, ఇది చెప్తే అందరూ గర్వంగా చెప్పారు అనుకుంటారు. మీరు బైబిల్ వాక్యం చదవండి. అది ఇప్పటి జీవం విషయమునకును రాబోయే జీవం విషయమునకు ప్రయోజనకరమైనది బైబిల్. మన చదువులు, మన డిగ్రీలు అయితే ఇక్కడి వరకే ఉంటాయి ప్రియులరా. అవి మనం చచ్చిపోతే మాతో రావు అవి. కానీ వాక్యం ఇప్పటికీ రాబోయే జీవం విషయంలో కూడా ప్రయోజనకరమైనది అని రాశాడు బైబిల్. ప్రయోజనకరమైనది ఇది. ఆకాశము భూమి గతిస్తాయట, కానీ నా వాక్యము సున్నైనను పొల్లైనను పోదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సున్నైనను పొల్లైనను సున్నైన పొల్లైన పోదు దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మనం నేర్చుకుంటే గనుక ఇప్పటికీ రాబోయే విషయంలో కూడా వాక్యం చదవాలా. నాకు కూడా చదువు వచ్చేది లేదు, నేనేం పెద్ద బ్రిలియంట్ కాదు. వాక్యాన్ని ఎప్పుడైతే చదవడం ప్రారంభించానో ఈరోజు దేవుని మహాకృపలో నేను అన్ని భాషలు కూడా మాట్లాడగలుగుతున్నాను. అన్ని భాషలు అంటే నేను ఏదైతే ఆశ కలిగి ఉన్నానో, నేను నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్న భాషలన్నీ కూడా ప్రభు నేర్పిస్తున్నాను. వాక్యం మనలను శుద్ధి చేస్తుంది ప్రియులరా. హెబ్రీలకు రాసిన పత్రికలో రాస్తాడు, అది వాక్యము వలన, యేసు రక్తము వలన మన హృదయం శుద్ధి చేయబడుతుందట. 9వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఉంటుంది, మీకు తెలుస్తుంది. చాలా విషయాలు చెప్పాలని ఉంది. మిమ్మల్ని చూస్తే నాకు సొడోర్మన్ అయిపోతాను నేను. మీ కలుగుడ్లు చూస్తే, మీ ముఖాలు చూస్తే నేను ఇంకా రెచ్చిపోయి చెప్పాలనుకుంటాను. కానీ మిమ్మల్ని చూస్తే నేను వాడిపోతాను. మీకు చూసి చెప్పకూడదు ఇంకా ఈసారి నుంచి. హల్లెలూయా. చేతులు ఎత్తేవారని హల్లెలూయా అంటే అంటారా? అన్నారు. మీరు మంతూదు కూతి సంఘం లేకి, లేకపోతే ఆదివాసి సంఘం లేకి మంతూదు హల్లెలూయా నాదు సపడుకవే అదేనాకే అది మంతూదు మీకు నిస్తాస్తాడు మీ కెస్క కూడా బీసాస్తారు నా తనవా అది మీరు ప్రార్థన కాకూడదు. 9:14 నాన్న హెబ్రీలకు రాసిన పత్రికలు చదువు బాబు. హృదయము దేని చేత మనము శుద్ధి చేయబడుకోవాలనే మాట నేను తెలియజేస్తున్నాను. చదవండి. ఆ నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని దర్శించుటకు, సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చెయ్యును. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తం వలన, యేసు రక్తము వల్ల మనము శుద్ధి చేయబడతాం. యేసు రక్తాన్ని అందుకే తినాలి, తాగాల. ప్రభు భలై సర్ మింగే వేలా కోలం ఇంజనీర్ హాయ్. యేసు రక్తం తినకపోతే శుద్ధి అవ్వలేం మనం. పోటీగాడులే ఇజ్జో హుంజా మంజరి బాప్తీసాలు పొందాంజకేలా. ప్రభు యొక్క రక్తాన్ని, యేసు రక్తాన్ని, ఆయన శరీరాన్ని తినకపోతే నువ్వు శుద్ధి కాదండి, నువ్వు శుద్ధి కాలేవు.
హృదయము మనము శుద్ధిపరచబడాలంటే మొట్టమొదటిది ప్రార్థన, రెండవది ప్రియులారా వాక్యము. నేను చెప్తున్నాను వినండి, మూడవది యేసు రక్తం.